శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు తనిచ్చే సందేశంలో మనకు ఒక మంచి విషయాన్ని చెప్తూ ఉన్నారండి. తన బిడ్డలకు బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, సప్త సముద్రాలు దాటి ఈరోజు నీతో మాట్లాడాలని వచ్చాను. నిర్లక్ష్యం చేయకమ్మా, వెంటనే నేను చెప్పేది విను తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నువ్వు ఎప్పుడూ కూడా ఎందుకు ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావమ్మా? నువ్వు ఆశపడ్డ బంధం నిన్ను పట్టించుకోవటం లేదని దిగులుగా ఉన్నావు కదా. అందుకే ఈరోజు సప్త సముద్రాలు దాటి నీతో మాట్లాడాలని వచ్చాను. నా బిడ్డతో మాట్లాడాలని వచ్చాను. నువ్వు నా బిడ్డవి తల్లి. నా బిడ్డవి అన్న విషయాన్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోకు. నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టే నీకు ఇలాంటి కుటుంబం దొరికింది. అయినా కానీ నువ్వు ధనం సంపాదించాలని వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. ఎందుకు తల్లి? నువ్వు డబ్బు ఎక్కువ సంపాదించాలని ఆశపడి వారిని అస్సలు పట్టించుకోవడం లేదు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు బిడ్డ. నీ వారు ఎంత బాధపడుతున్నారో నీకే తెలుస్తుంది. కానీ బాబా, నేను ఇదంతా చేసేది వారు ఆనందంగా ఉండాలనే కదా అని నువ్వు నన్ను అడగొచ్చు. నిజమే తల్లి. ఈ లోకంలో డబ్బు లేకపోతే ఏదీ దొరకదు. కానీ నువ్వు ఎంత సంపాదించినా ఏం లాభం చెప్పు? నీ కుటుంబంతో గడిపిన ఆనంద క్షణాలు కొన్నైనా ఉన్నాయా బిడ్డ? నువ్వు నీ కుటుంబ సభ్యులందరికీ డబ్బు ఇస్తున్నావు, కోరింది ఇస్తున్నావు. కానీ వారి ముఖంలో కొంచెమైనా సరే ఆనందం ఉందా చెప్పు? నీకు ధనం ఉంది కానీ ఆనందం లేదమ్మా. ఒక్కసారి నీ కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడి చూడు. వారి సంతోషంలో పాలు పంచుకొని చూడు. అప్పుడు నీకే తెలుస్తుంది నీ సంపాదన నీ కుటుంబానికి ఎంత అవసరం అని, నీ ప్రేమ ఎంత అవసరం అని. ఆ రెండిటి మధ్య తేడా నీకే అర్థమవుతుంది. ఇదంతా నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా? నువ్వు నా బిడ్డవి కాబట్టి. అందుకే నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. ఇక నీ కుటుంబంతో ఆనందంగా ఉండటానికి ప్రయత్నించు బిడ్డ. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. బాబా, ఇప్పుడు నా మనసంతా బాధతో నిండిపోయింది. దానికి కారణం ఏంటో తెలియడం లేదు. నా దిగులు ఎలా పోగొట్టుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు. నా మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి తండ్రి. వీటి నుంచి నేను ఎలా బయటపడాలి? దీనికి దారి చూపించండి తండ్రి అని నువ్వు నన్ను ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నావు. దానికి దారి చూపించండి తండ్రి అని నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థన నేను విన్నాను బిడ్డ. అందుకు పరిష్కారం ఏంటో చెబుతాను, విను. చూడు బిడ్డ, నీ మనసు ఒక సమస్యనే ఆలోచిస్తూ ఉంది కదా. ముందు ఆ సమస్య ఏంటో తెలుసుకో. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు. దానికి పరిష్కారం కూడా దొరుకుతుంది. ఆ పరిష్కార మార్గాన్ని నేనే నీకు చూపుతాను. నన్నే నమ్మిన నిన్ను ఎలా వదిలేస్తానమ్మా? నీ మనసులో ఉన్న సమస్యను ముందు మీ ఇంట్లో ఉన్న వారితో పంచుకో. వారు ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకొని ఒక మంచి సలహా ఇస్తారు, ధైర్యాన్ని ఇస్తారు బిడ్డ. ఆ ధైర్యం నీకు ఎంతలా ఉపయోగపడుతుందంటే ఎలాంటి కష్టాన్నైనా సరే చిటికలో ఛేదిస్తావు. మిగతా ఎవ్వరు ఏమన్నా నువ్వు పట్టించుకోకమ్మా. పదే పదే ఆలోచిస్తూ చెడు మార్గంలో నడవకు. మంచినే తలుచుకో,
ప్రశాంతంగా ఉండు. నా బిడ్డకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలీదా చెప్పు? అవన్నీ అప్పుడు ఆ సమయానికి నీకు చేరిపోతాయి. నువ్వు కోరుకున్నట్లే అన్నీ జరుగుతాయి బిడ్డ. ఇక నీ దిగులు, భయం ఇవన్నీ కూడా వదిలేసేయి. నా మీద నమ్మకంతో ఉంటే ధైర్యంగా ఉండు. మిగతా అంతా నేను చూసుకుంటాను. నా బిడ్డకి ఎలాంటి జీవితాన్ని నేను ప్రసాదిస్తే తను సంతోషంగా ఉంటుందో అలాంటి జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తాను బిడ్డ. నీ బాబా మాటలు నమ్మితే ఇకపై ఎప్పుడూ కూడా బాధగా ఉండకు. సంతోషంగా నీ జీవితాన్ని జీవించమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు ఎవరైతే బిజీ షెడ్యూల్లో ఉంటారో, అంటే తీరిక లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారో, ఎప్పుడూ నాకు డబ్బులు కావాలి, నాకు డబ్బులుంటే నా కుటుంబాన్ని నేను బాగా చూసుకోగలను అని కుటుంబాన్ని కొంచెం నిర్లక్ష్యం చేసి ఎవరైతే డబ్బు వెనకాల పరిగిస్తూ ఉంటారో వాళ్ళందరి కోసం కూడా బాబాగారు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. డబ్బు అవసరమే, కానీ ఎంతవరకు అవసరం? మన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేంత అవసరం కాదు కదా. అందుకే బిడ్డలారా, మీ కుటుంబంతో సంతోషంగా గడపండి. అప్పుడు మీకే తెలుస్తుంది వాళ్ళని పోషించడానికి ఎంత డబ్బు అవసరం, మీ అవసరాలు తీర్చుకోవడానికి ఎంత ధనం అవసరం. ఆ ధనం కోసం మన సంతోషాన్ని బలంగా పెట్టకూడదు అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ సందేశం బాబాగారు చెప్పింది ఎవరైతే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ డబ్బు వెనక పెరుగుతూ ఉంటారో వాళ్ళకే అయినా కానీ దీనిని మనందరం కూడా అన్వయించుకోవాలండి. ఎందుకంటే చాలామంది కూడా మన కుటుంబాన్ని ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో కొంచెం నిర్లక్ష్యం చేస్తూనే ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్నను కానీ, కట్టుకున్న భార్యను కానీ, లేదంటే భర్తను కానీ, లేదా పిల్లలను కానీ వీళ్ళని కొంచెం పక్కన పెట్టి వాళ్ళ పనేదో వాళ్ళు బిజీ షెడ్యూల్లో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ చాలా తప్పు ఫ్రెండ్స్ అది. అలాంటి మనస్తత్వం మన పిల్లల మీద ప్రభావం చూపుతుంది. ఇన్ని రోజుల నుంచి మనల్ని పెంచినటువంటి మన తల్లిదండ్రుల పైన ప్రభావం చూపుతుంది. అలాంటివి ఉంటే సరి చేసుకోండి. ఎందుకంటే మన కుటుంబం ఆనందంగా ఉన్నప్పుడే మనం ఆనందంగా ఉంటాం. మీరు మీ కుటుంబంతో ఎంత సంతోషంగా గడుపుతారో అది మన జీవితం మీద ప్రభావం చూపుతుంది. మీరు బయటకు వెళ్ళి ఏ పనినైనా సరే సాధించుకొని వచ్చేలా చేస్తుంది. అదే ఇంట్లో ఎవరి పాటికి వాళ్ళు ఉండి మాటలు లేకుండా, సంతోషం లేకుండా ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రెండ్స్ ఫెయిల్యూరే ఎదురవుతుందండి. ఇది నిజం. మీరు విజయం సాధించాలంటే ముందు మీ ఇంట్లో వాళ్ళతో సంతోషంగా ఉండండి. ఇంట్లో గెలవండి. అందుకే పెద్దవాళ్ళు అంటారు ఇంట గెలిచి రచ్చ గెలవమని. దానికి అర్థం అదే. మీరు ఇంట్లో ఎంత సంతోషంగా గడుపుతారో అంతే సంతోషంతో మీరు బయటికి పోతారు. ఆ సంతోషంలో మీ మాట తీరు కూడా మారుతుంది. అంటే పక్క వారిని కన్విన్స్ చేసేలా ఉంటుంది. మనకు తెలియకుండానే మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. ఆ పాజిటివ్ వైబ్రేషన్సే మన విజయానికి మెట్లు అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే ఇంట్లో వాళ్ళతో సరిగా మాట్లాడటం లేదో వాళ్ళందరూ కూడా ఒక 2 రోజుల పాటు ఇంట్లో వాళ్ళతో ప్రశాంతంగా కూర్చొని 2 మాటలు మాట్లాడి చూడండి. మీ లైఫ్ అనేది తప్పకుండా మారి తీరుతుంది ఫ్రెండ్స్. అదే ఈరోజు బాబాగారు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. మీ మనసులో ఏ సమస్య ఉన్నా సరే ముందు మీ ఇంట్లో వాళ్ళతో పంచుకోండి. వాళ్ళు మీకు ఎనలేని ధైర్యాన్ని ఇస్తారు. మన వెనక మనకు సపోర్ట్ ఉంది అని తెలిస్తే మీరు ఎటువంటి కష్టాన్నైనా సరే చిటికెలో ఛేదిస్తారు అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. తప్పకుండా మీకు మార్పు కనిపిస్తుందండి. నా మాట నమ్మండి. సో ఫ్రెండ్స్ ఒకే ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీరే నాకు కామెంట్ చేస్తారు నా జీవితం మారుతూ ఉందండి అని. మన ఇంట్లో వాళ్ళు ఇచ్చే ధైర్యంతో పాటు మన పైన బాబాగారి ఆశీస్సులు కూడా ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి మీరు ఏ పని మొదలుపెట్టినా సరే తప్పకుండా అందులో విజయం సాధించి తీరుతారండి. ఇది బాబాగారి మాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.